హలో అండి. ఈరోజైతే లక్కీకి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయన్నమాట. బర్త్డే మండే రోజు పడింది. సో సండే అయితే అందరికీ వీలవుతుంది, కుదురుతుంది అని చెప్పి మా వారు వాళ్ళ కజిన్స్ అందరినీ పిలిచారనమాట. శుభం సెలబ్రేషన్స్ డిన్నర్ ప్లాన్ చేశారు అయితే రెస్టారెంట్కి. ఇది మనకి మియాపూర్ డిమార్ట్ ఎదురుగా ఉంటుంది. కొత్తగా లాంచ్ చేశారు, ఒక 3 months అవుతుంది. సో ఇక్కడ ఫుడ్ అది బాగుంది. అలాగే ఇక్కడ బ్యాంక్వెట్ హాల్స్ అవన్నీ ఉంటాయి, ఫంక్షన్స్ అవి చేసుకోవచ్చు. అందరూ వచ్చారు కదా, ఒకరు కూడా మిస్ అవ్వకుండా, అందుకని చెప్పి ముందైతే ఫోటోషూట్ అనమాట. ఆ తర్వాత కొంచెం సేపు కబుర్లు అవన్నీ చెప్పుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. ఎవరికి నచ్చింది వాళ్ళందరూ ఆర్డర్ పెట్టుకొని అందరూ కూడా ఎంజాయ్ చేశారు. బాబాయ్ చాక్లెట్ మీ అక్క దగ్గరికి ఈ ఇయర్ లక్కీకి 11th బర్త్డే. సో 10 years వరకు ఇంట్లో సెలబ్రేషన్స్ చేద్దాం ఫ్రెండ్స్ని పిల్లల్ని పిలిచి. ఆ తర్వాత అయితే 10th year కంప్లీట్ అయిపోయిన తర్వాత 11th నుంచి ఇంట్లోనే సింపుల్గా మన ఫ్యామిలీ మెంబర్స్తో కేక్ కటింగ్ చేసుకుని అలా బయటికి వెళ్ళి గుడికి వెళ్ళి అలాగే డిన్నర్ లంచ్ చేసి వద్దామనేది మా ప్లాన్. ఛానల్లో మాత్రం బాగా నెక్స్ట్ నుంచి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతారు, మెచ్యూర్డ్గా ఉంటారు కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి పిల్లల్లాగా చిన్న పిల్లల్లాగా బెలూన్స్ అవి ట్యాగ్ చేసుకొని ఆ తర్వాత కేక్ కటింగ్ అవంటే ఎందుకో మాకు నచ్చదు. సో కొంచెం పెద్దవాళ్ళ బిహేవ్ చేయాలి. ఆ తర్వాత నుంచి మేమైతే ఇక్కడికి డిన్నర్కి వచ్చిన తర్వాత అవెంజర్స్ వచ్చారనమాట. సో వాళ్ళు వచ్చేసి ఎవరైతే బర్త్డేలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కొంచెం విష్ చేస్తున్నారు. ఇక్కడ లక్కీకి అయితే విష్ చేస్తున్నారు. అది మంచిగా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. లక్కీ ఫేస్లో అంత ఈజీగా ఏ ఎక్స్ప్రెషన్స్ కనిపించాయి అనమాట. అలా అని అది ఎంజాయ్ చేద్దాం అంటే ఎంజాయ్ చేస్తుంది, కాకపోతే ఓవర్గా రియాక్ట్ అవ్వడం తనకి రాదు, చిన్నప్పటి నుంచి అంతే. నేను అనుకోండి నా ఫేస్లో సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఏడుపు వచ్చినా వెంటనే అది బయటకు కనిపించేస్తుంది. లక్కీకి వాళ్ళ నాన్నగారికి అయితే అలా ఉండదన్నమాట. అంత స్లోగా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఏమీ సెంటిమెంట్స్ లేవు, పెద్దగా రెస్పాండ్ అవ్వరు, వీళ్ళకి ఏం బాధ ఉండదేమో అని అనుకుంటారు. కానీ వాళ్ళు కూడా మనలాగే, కాకపోతే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు అంతే. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి డిన్నర్ కానీ లంచ్ కానీ బయటకు వెళ్ళడం తనకి ఇష్టమని ఇంతకు ముందు వ్లాగ్లో చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చింది అసలే బాబాయ్లు పిన్నులు అత్త మావయ్య కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారంటే ఇలా అప్పుడప్పుడు కలిస్తే బాగుంటుంది, గెట్ టుగెదర్ లాగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని అనిపించింది. నిజమే కదా, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండేటప్పుడు ఇలా అందరం కలిస్తే అప్పుడప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వచ్చిన వాళ్ళు ఎలాగో ఉట్టి చేతులతో రారు కాబట్టి ఇంకా గిఫ్ట్స్ అందరూ ఇచ్చేస్తారు.